Hello. Yes, sir, we can hear him. Okay. See, guys. So today మనం asset ని ఎలా ప్రొక్యూర్ చేయాలి అనే దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. సో ఎస్ఏపిలో మనకి అసెట్ ప్రొక్యూర్మెంట్ సంబంధించి మనకి 2 వేస్ ఉన్నాయండి. సో ఎస్ఏపిలో మనకి అసెట్ ప్రొక్యూర్మెంట్ సంబంధించి మనకి ఓకే 2 వేస్ ఉన్నాయి. ఒకటి ఎంఎం ఫ్లో ఉంది, ఒకటి ఎఫ్ఐ ఫ్లో ఉంది. ఎంఎం ఫ్లో అలాగే ఎఫ్ఐ ఫ్లో. సో ఎస్ఏపి ఎంఎం ఫ్లో అంటే పిఓ క్రియేట్ చేసి, మీగో క్రియేట్ చేసి, ఓకే మీరో క్రియేట్ చేసి ఆ తర్వాత మనం పేమెంట్ చేస్తాం, అంతేనా కదా? పేమెంట్ చేస్తాం. సో అలాగే ఎఫ్ఐ ఫ్లోలో ఏంటంటే మనకి ఒక టీ కోడ్ ఉంది, F-90 అని చెప్పి టీ కోడ్ ఉంది. సో ఈ 2 టీ కోడ్స్ ద్వారా మనం అసెట్ని ప్రొక్యూర్మెంట్ చేసుకోవచ్చు, అసెట్ని పర్చేస్ చేయొచ్చు. ఓకే. సో మరి ఇప్పుడు ఈ ఈసీసీలో మనకి ఈసీసీలో ఏంటంటే అసెట్ని ప్రొక్యూర్మెంట్ చేయాలంటే మనకి ఎంట్రీ ఏం పడుతుంది, అసెట్ ప్రొక్యూర్మెంట్ చేస్తే మనకి ఎంట్రీ ఏం పడుతుంది అనేది చూసినట్లయితే F-90 ట్రాన్సాక్షన్ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత అసెట్ అకౌంట్ డెబిట్ టు వెండార్ అకౌంట్ అన్నమాట. అసెట్ అకౌంట్ డెబిట్ టు వెండార్ అకౌంట్ ఇది మనకి పడే ఎంట్రీ. కానీ S4 హనాలో ఏంటంటే మనకి పోస్టింగ్ వచ్చేటప్పటికి పోస్టింగ్ లాజిక్, అసెట్ పోస్టింగ్ లాజిక్ అనేది మారింది. ఓకే. సో S4 హనాలో మనకి అసెట్ పోస్టింగ్ లాజిక్ మారిపోయిందండి. సో అసెట్ పోస్టింగ్ లాజిక్ ఎలా మారింది అంటే ఇక్కడ టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్ అనేది యాడ్ అవుతుంది. టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్ ఎందుకంటే మనకి S4 హనాలో మనం ఏ ట్రాన్సాక్షన్ బుక్ చేసినా మనకి లెడ్జర్ వైజ్ మనకి పోస్ట్ అవుతుందండి. లెడ్జర్ వైజ్ మనకి పోస్టింగ్ అనేది ఉంటుంది. లెడ్జర్ వైజ్ పోస్టింగ్ అంటే కంపల్సరీగా మనకి లెడ్జర్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ 2 కాంబినేషన్. ఓకే. కాబట్టి నువ్వు ఎన్ని లెడ్జర్స్ అయితే క్రియేట్ చేస్తావో అన్ని లెడ్జర్స్లోనూ నీ డాక్యుమెంట్ అనేది పోస్ట్ అవుతుంది. అంటే సింపుల్ చెప్పాలంటే లీడింగ్ నాన్ లీడింగ్ లెడ్జర్ వైజ్ డాక్యుమెంట్ అనేది పోస్ట్ అవుతుంది ఇక్కడ. ఓకే. S4 హనాలో మనకి ఈవెన్ డిప్రెషన్ ఏరియా అనేది లీడింగ్ నాన్ లీడింగ్ లెడ్జర్ వైజ్ చేస్తాం, అంతేగాని ఎక్స్టెన్షన్ లెడ్జర్ వైజ్ ఉండదు. ఓకే. ఎక్స్టెన్షన్ లెడ్జర్ ఇక్కడ తీసుకోం అసెట్ అకౌంటింగ్లో. లెడ్జర్ వైజ్ పోస్టింగ్ వచ్చేటప్పుడు లెడ్జర్ అనేది ప్రతి లెడ్జర్ కూడా అకౌంటింగ్ ప్రిన్సిపల్తో లింక్ అయి ఉంటుంది. అకౌంటింగ్ ప్రిన్సిపల్ అగైన్ కంపెనీ కోడ్తో లింక్ అయి ఉంటుంది. కాబట్టి మీకు S4 హనాలో పోస్టింగ్ లాజిక్ ఎలా మారింది అంటే కంప్లీట్గా లెడ్జర్ వైజ్ అండ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ వైజ్ మనకి ట్రాన్సాక్షన్ అనేది ఉంటుంది. కాబట్టి ఇక్కడ టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్ అనేది ఒకటి యాడ్ అవుతుంది అనమాట. ఈ టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్ అంటే ఏంటి అనేది మీకు వన్స్ మనకి ఈ అసెట్ ప్రొక్యూర్మెంట్ త్రూ పిఓ ప్రాసెస్ ద్వారా అసెట్ని ప్రొక్యూర్మెంట్ చేసిన తర్వాత మీకు ఇది క్లియర్ కట్గా మళ్ళీ ఒకసారి నేను టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్ అంటే ఏంటి అనేది క్లియర్ కట్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఓకే. now we need to create a asset procurement. అసెట్ని మనం ఆల్రెడీ మనం కొనేసాం. ఓకే. అసెట్ని ఆల్రెడీ మనం క్రియేట్ చేస్తాం నిన్న. మరి ఈరోజు ఏం చేద్దామంటే ప్రొక్యూర్మెంట్ చేద్దాం పిఓ ద్వారా. అసెట్ని ఆల్రెడీ మనం అసెట్ ఆల్రెడీ మనం క్రియేట్ చేసాం. అసెట్ సంబంధించిన డేటా చూడాలంటే క్రియేట్ చేసిన SC16లోకి వెళ్ళి ANLA అని చెప్పి టైప్ చేస్తే మీకు అసెట్ మాస్టర్ రికార్డ్ కంపెనీ కోడ్ వచ్చేటప్పటికి మనది ఏంటంటే VIZ. ఇందులో ఎన్ని అసెట్స్ ఎన్ని క్రియేట్ చేస్తావో నీకు తెలిసిపోతుంది. ఓకే. దగ్గర మనం 4 అసెట్స్ క్రియేట్ చేసాం. మరి ఈ అసెట్స్ని మనం ప్రొక్యూర్మెంట్ చేయొచ్చా అంటే ఎస్, ప్రొక్యూర్ చేయొచ్చు. దానికి మనకి టీ కోడ్ ఉంది. అసెట్ ప్రొక్యూర్మెంట్ చేయాలంటే ఫస్ట్ మనకి ME21లోకి వెళ్ళి పర్చేజ్ ఆర్డర్ని క్రియేట్ చేయండి. ఓకే. ME21లోకి వెళ్ళి పర్చేజ్ ఆర్డర్ని బుక్ చేయండి. ఇక్కడ సప్లయర్, మన సప్లయర్స్ మనకి ఇక్కడ సప్లయర్ ఎక్కడి నుంచి కూడా తీసుకోవచ్చు మీరు.
డైరెక్ట్గా లేదా టేబుల్ లెవెల్లో, ప్రతిదీ కూడా టేబుల్ లెవెల్లోకి వెళ్ళడం అలవాటు చేసుకోండి. ఓకే, సో కంపెనీ కోడ్ ఇచ్చి, సో మన సప్లయర్స్ లాస్ట్ టైం పర్చేసింగ్ వెండర్తో క్రియేట్ చేసింది ఏంటండి, ఎవరు చెప్తారు? Test లాస్ట్ 1, టైం sir. Test 1. Test 1. టెస్ట్ 1 ఓకే. ఈ టెస్ట్ 1 పర్చేసింగ్ వెండర్తో క్రియేట్ చేసాం. సో ఎంటర్ కొట్టండి. సో ఎంటర్ కొట్టిన తర్వాత పర్చేజ్ ఆర్గనైజేషన్ మంది. పర్చేజ్ ఆర్గనైజేషన్ ఏంటండి, విఐపి పర్చేసింగ్ గ్రూప్, ఏదో గ్రూప్ తీసుకోండి ఇందులో నుంచి. ఓకే, సో కంపెనీ కోడ్ VIZ2 ఎంటర్ చేసిన తర్వాత సో మీరు చేయాల్సిన పని ఏంటంటే ఇక్కడ సో అకౌంట్ అసైన్మెంట్స్లోకి వెళ్ళాలి. ఎందుకంటే అసెట్ని ప్రొక్యూర్మెంట్ చేస్తున్నారు కాబట్టి సో ఇక్కడ మీరు అకౌంట్ అసైన్మెంట్లోకి వెళ్ళి ఎసెట్ అని చెప్పి తీసుకోండి. ఓకే, సో ఇక్కడ మీరు అసెట్ అని చెప్పి తీసుకోవాలండి. సో ఇందులోకి వెళ్ళి మీరు అసెట్ అని చెప్పి తీసుకొని సో ఇక్కడ మెటీరియల్ ఇవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. ఓకే, మెటీరియల్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే అసెట్ని మనం ప్రొక్యూర్ చేస్తున్నాం. సో మనం సో బిల్డింగ్ అనే అసెట్ని ప్రొక్యూర్మెంట్ చేస్తున్నామండి. సో అలాగే PO క్వాంటిటీ 1. ఓకే, సో అలాగే డెలివరీ, సో ఎప్పుడు మనం డెలివరీ చేస్తున్నారు ఈ వెండర్ మనకి అనేది, ఈ అసెట్ ప్రొక్యూర్మెంట్ చేసేటప్పుడు దీని కాస్ట్ వచ్చేటప్పటికి సో 50 లక్షలు. ఓకే, 50 లక్షలు. సో అలాగే ఈ దీనికి మెటీరియల్ గ్రూప్ ఇవ్వాలి. సో జనరల్గా అయితే మెటీరియల్ గ్రూప్ క్రియేట్ చేసి ఉంటుంది దీనికి. సో ఇస్తున్నాను నేను. అలాగే ప్లాంట్, సో ప్లాంట్ మంది VIZ. ఓకే, సో VIZ స్టోరేజ్ లొకేషన్ ఇచ్చేసాం. ఎంటర్ కొట్టండి. సో ఎంటర్ కొడితే మీకు ఆర్డర్ యూనిట్స్ అని చెప్పి అడుగుతుంది. ఇది ఈచ్ యూనిట్ అన్నట్టుగా తీసుకోండి. అంటే 1 అని. ఓకే, సో ఇక్కడ మనకి అసెట్ అడుగుతుంది చూడండి. సో ఈ POలో మనకి ఇచ్చేసిన తర్వాత డేటా మనకి ఇక్కడ అసెట్ అడుగుతుంది. సో మన అసెట్స్ వచ్చేటప్పటికి బిల్డింగ్ తీసుకుంటున్నాను నేను. ఓకే, దీని ప్రైస్ వచ్చేటప్పటికి సేమ్ ప్రైజే మనం తీసుకుంటున్నాం. ఎంటర్ కొట్టగానే ఆటోమేటిక్గా సో ఆటోమేటిక్గా మనకి ఇక్కడ ఒక సో ఎర్రర్ వస్తుంది చూడండి ఇక్కడ. సో టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్ ఈస్ నాట్ మెయింటైన్ ఫర్ ది చార్ట్ ఆఫ్ అకౌంట్ VIZ. సో మనకి అసెట్ అక్విజిషన్ చేసేటప్పుడు కంపల్సరీగా టెక్నికల్ క్లియర్ అకౌంట్ అనేది ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తుంది. టెక్నికల్ క్లియర్ అకౌంట్ అనేది ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తుంది అనమాట. సో టెక్నికల్ క్లియర్ అకౌంట్ అనేది అసెట్ అక్విజిషన్లో S/4HANAలో ఉంది, కానీ ECCలో ఈ టెక్నికల్ క్లియర్ అకౌంట్ అనే కాన్సెప్ట్ లేదు. ఈ టెక్నికల్ క్లియర్ అకౌంట్ అంటే ఏంటి అన్నది నెక్స్ట్ క్లాస్లో మీకు క్లియర్ కట్గా డిస్కస్ చేస్తాను. సో ఈ క్లాస్లో ఏంటంటే జస్ట్ చూడండి. ఓకే, సో ఫస్ట్ మనకి ఈ టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్ అనేది ఓకే మన దగ్గర లేదు. ఓకే, సో మనం క్రియేట్ చేయాలంటున్నాడు. అండ్ మీకు ఈ టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్ అనేది ఏంటి అనేది తెలియాలి అంటే మీరు అంతకుముందు సిస్టంలో ఎవరైనా టెక్నికల్ క్లియర్ అకౌంట్ క్రియేట్ చేశారో ఏమో అని కూడా మీరు టేబుల్ లెవెల్లోకి వెళ్ళి చూసుకోవచ్చు. ఓకే, సో మీరు జస్ట్ ఏంటంటే SK80 అని చెప్పి దాని కీబోర్డ్లో SK80 అంటే GL SK-A1 SK-B1. ఓకే, సో అలాగే SK80. సో ఇందులోకి వెళ్ళి మీరు మొత్తం GL అకౌంట్స్ అన్నీ చూసుకోవచ్చు, టోటల్ GLs. సో మీరు క్రియేట్ చేసిన GLs అన్ని లిస్ట్ ఇది. ఓకే, అలా కాకుండా నాకు టెక్నికల్ క్లియర్ అకౌంట్ ఎవరైనా క్రియేట్ చేశారేమో చెక్ చేయాలనుకోండి, టేబుల్లోకి వెళ్ళి ఈ 500 రిమూవ్ చేసి చూస్తాను అనమాట. ఓకే, సో ఎవరైనా క్లియర్ చేసి ఎవరైనా టెక్నికల్ క్లియర్ అకౌంట్ క్రియేట్ చేశారని తెలుసుకోవాలంటే షార్ట్ టెక్స్ట్లోకి వెళ్ళి ఓకే, సో ఇక్కడ నేను జస్ట్ టెక్నికల్ అని చెప్పి ఇచ్చి స్టార్ ఇచ్చాను అనుకోండి. సో ఇందులో ఎవరెవరు క్రియేట్ చేశారో టెక్నికల్ క్లియర్ అకౌంట్ అని కూడా వచ్చేసింది. ఇవన్నీ టెక్నికల్ క్లియర్ అకౌంట్స్. అర్థమైందా? సో టెక్నికల్ క్లియర్ అకౌంట్ క్లియరింగ్ రిలేటెడ్ క్లియరింగ్ అవుట్ స్టాండింగ్ లాగా ఇది క్లియరింగ్ రిలేటెడ్ అనమాట. ఇది సో ఇది ఎవరు క్రియేట్ చేశారు, ఇట్స్ రికన్సిలేషన్ చేయాలన్నమాట. టెక్నికల్ క్లియర్ అకౌంట్ అంటే ఇట్స్ రికన్సిలేషన్ అనమాట. ఓకే, సో నీకు ఎప్పుడైనా సరే ఎలా క్రియేట్ చేశారో ఏంటో తెలియకపోతే టేబుల్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది, ఇది నీకు చార్ట్ ఆఫ్ అకౌంట్ ADOP అని ఉంది. ఓకే, సో ఒకసారి FS00లోకి వెళ్ళి ఓకే, సో ఇక్కడ ADOP అని చెప్పి తీసుకుంటా. ఇది లేదు, కంపెనీ కోడ్ లేదు. ఇంకోటి ఏదైనా దొరుకుద్దేమో చూద్దాం. BB01 BB01 ఉంది. ఇందులో చూడండి టెక్నికల్ క్లియర్ అకౌంట్. సో దేంట్లో క్రియేట్ చేశారు
సో ఇక్కడ VV01లో ఓకే. సో ఇక్కడ జిఎల్ అకౌంట్ 1 సిరీస్ ఉంది, 1008 సిరీస్ ఉంది. ఓకే 100 సిరీస్. సో 1008 ఇదిగో చూసారా. సో అంటే ఇది అసెట్ తీసుకున్నాడు. ఓకే బ్యాలెన్స్ షీట్ అకౌంట్ అని చెప్పి తీసుకున్నాడు. ఓకే అండ్ కంట్రోల్ డేటాలోకి వెళ్ళి సో రికార్డ్ అకౌంట్ తీసుకున్నాడు. అంటే ఏంటి ఇప్పుడు ఎలా క్రియేట్ చేయాలో తెలిసిపోయిందా. సో నీకు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. ఓకే ఒక జిఎల్ని ఎలా క్రియేట్ చేయాలో ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. అంతకుముందు ఏమన్నా ఉన్నాయేమో చెక్ చేసుకొని ఇలా చెక్ చేసుకొని చేసుకోవచ్చు మీరు. అర్థమైందా. సో అందుకే టేబుల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది రియల్ టైంలో అని నేను ఊరికే చెప్పట్లేదు. ఓకే సో టేబుల్స్ తెలుసుకుంటే చాలు మొత్తం A to Z చేసేయచ్చు రియల్ టైంలో. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే సో ప్రస్తుతానికి ఇప్పుడు ఏం చేస్తానంటే నేను సో ఒక టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్ని క్రియేట్ చేస్తాను FS00లోకి వెళ్ళి. సో ఇక్కడ మన కంపెనీ కోడ్ తీసుకుంటాను VIZ2. ఓకే సో VIZ2. సో మనం అసెట్స్ని కూడా క్రియేట్ చేస్తాం. సో ఇందులోనే టెక్నికల్ క్లియర్ అకౌంట్ని క్రియేట్ చేస్తాం. సో ఏదో ఒక ల్యాండ్ దేన్నో దాన్ని కాపీ చేసుకుంటాం ఎందుకంటే ఇవన్నీ కూడా రికన్సిలేషన్ జిఎల్సే. ఓకే సో ఇక్కడ ఇది కాపీ చేసుకొని 200 506 కాబట్టి 5 తర్వాత 6 అని చెప్పి యాడ్ చేస్తాం. ఓకేనా. సో ఇప్పుడు ఇవన్నీ కూడా కాపీ అయిపోతాయి. క్రియేట్ చేయాల్సిన అవసరంలా కాపీ చేసుకొని ఇక్కడ జస్ట్ టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్ అని చెప్పి రాసుకోండి. టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్ అంటే ఇట్స్ ఎ బ్యాలెన్స్ షీట్ అకౌంట్. ఓకేనా. సేవ్ చేస్తే మీకు సేవ్ అయిపోతుంది. సో ఇప్పుడు ఈ జిఎల్ అనేది టెక్నికల్ క్లియర్ అకౌంట్ సంబంధించిన జిఎల్. ఓకే సో పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేసేటప్పుడు నీకు ఎర్రర్స్ ఏమి వస్తాయి చెక్ చేయాలంటే ఇందులోకి వెళ్ళాలి. ఇందులోకి ఎర్రర్స్ వస్తాయి. సో టెక్నికల్ క్లియర్ అకౌంట్ అనేది ఎర్రర్ వచ్చింది. సో ఇది టెక్నికల్ క్లియర్ అకౌంట్ సంబంధించి మనకి ఇక్కడ ఎప్పుడైనా సరే ఎర్రర్ వచ్చినప్పుడు మనం చదువుకోవాలి ఇవన్నీ కూడా. ఇవన్నీ చదువుకుంటేనే అర్థమవుతుంది. ఓకేనా. డిఫైన్ టెక్నికల్ క్లియర్ అకౌంట్ ఫర్ ఇంటిగ్రేట్ అసెట్ అని సగం సొల్యూషన్ ఇక్కడే ఇచ్చాడు. ఇది చేసుకుంటారు బాబు అని. ఓకే సో ఇందులోకి వెళ్ళి డిఫైన్ టెక్నికల్ అకౌంట్ ఫర్ అసెట్ అక్విజిషన్కి వెళ్ళి సో ఇక్కడ న్యూ ఎంట్రీస్లోకి వెళ్ళి మన కంపెనీకి మన చార్ట్ ఆఫ్ అకౌంట్ ఏదైతే ఉందో సో మన చార్ట్ ఆఫ్ అకౌంట్కి మనం ఇస్తున్నామండి. సేవ్ చేయండి. సో ఇక్కడతో టెక్నికల్ క్లియర్ అకౌంట్ అనేది మనకి సో ఇచ్చేసాం కాబట్టి ఇంకా ఈ ఎర్రర్ రాదు. ఓకే సో ఇప్పుడు మనకి సో ఇక్కడికి వెళ్ళి మళ్ళీ ఇంకోసారి చెక్ చేసుకుంటాం. చెక్ చేసుకుంటే మళ్ళీ ఇదే చూపిస్తుంది కాబట్టి సో ఒకసారి బయటకు వచ్చేసేయండి. సో ఎందుకంటే ఎప్పుడైనా కాన్ఫిగరేషన్ చేసిన తర్వాత సిస్టమ్ రీఫ్రెష్మెంట్ అవ్వాలి కాబట్టి బయటకు వచ్చేయాలి. అక్కడి నుంచి ఎంటర్లు కొట్టుకుంటే అవుతుంది మనకి. సో ME21లోకి వెళ్ళి సో మనకి సో సప్లయర్ డీటెయిల్స్ తీసుకొని ఓకే సో పర్చేజ్ ఆర్గనైజేషన్, పర్చేజింగ్ గ్రూప్, కంపెనీ కోడ్, అలాగే సో మనకి ఏ అని చెప్పి తీసుకున్నాము, షార్ట్ టెక్స్ట్, PO క్వాంటిటీ, డెలివరీ డేట్ అన్నీ కూడా ఇక్కడ వచ్చేస్తాయి మొత్తం. ఓకే సో బ్యాక్ స్పేస్ ఇస్తే చాలా అన్నీ వస్తాయి నీకు. బ్యాక్ స్పేస్ ఇచ్చుకుంటా వెళ్ళాలి. సో బ్యాక్ స్పేస్ సో ఇలా బ్యాక్ స్పేస్ ఇచ్చుకుంటే నీకు సింప్లిఫై అయిపోతుంది వర్క్. ఓకే సో ఇక్కడ అసెట్ తీసుకోండి, ఎంటర్ కొట్టండి. సో ఎంటర్ కొడితే ఇక్కడ మనకి మళ్ళీ ఇంకొక ఎర్రర్ వచ్చింది. ఓకే సో చూడండి మనకి సో ఇంకొక ఎర్రర్ వచ్చింది ఎంటర్ కొడితే. సో ఇక్కడ జిఎల్ అకౌంట్ 2000 కెనాట్ బి యూస్డ్ అని వచ్చింది. ఓకే సో ఈ జిఎల్ అకౌంట్ కెనాట్ బి యూస్డ్ అని చెప్పి వచ్చింది. ఇక్కడ చదవండి ఒకసారి. సో కంపారిజన్ విత్ ద ఫీల్డ్ స్ట్రింగ్ జిఎల్ అకౌంట్ 20206 అండ్ అకౌంట్ అసైన్మెంట్ కేటగిరీ ఏ. సో దెర్ ఈస్ ఇన్కంపాటబిలిటీ కాంబినేషన్ ఫీల్డ్ ఫర్ ది సెలక్షన్ అసెట్ నెంబర్. సో అంటే ఏంటి ఇక్కడ సో 2006 అనే జిఎల్కి అసెట్ నెంబర్ అనేది ఏదో సంథింగ్ ప్రాబ్లం ఉంది, ఫీల్డ్ స్టేటస్ ప్రాబ్లం ఉంది. ఓకే ఇక్కడ ఫీల్డ్స్ అన్నట్టు చూడండి, సగం అర్థం అయిపోద్ది, ఫీల్డ్స్ చదివితే అర్థం అయిపోద్ది. ఓకే సో ఇక్కడ ఈ ఫీల్డ్ స్టేటస్లో ఈ అసెట్ నెంబర్ సంబంధించింది సంథింగ్ ఏదో ప్రాబ్లం ఉంది. ఓకే సో ఒకసారి నేను సో FS00లోకి వెళ్తాను. సో ఒకసారి నేను సో ఫీల్డ్ స్టేటస్ అంటే టీ కోడ్ ఏంటండి ఎవరు చెప్తారు? OBC4లోకి వెళ్ళి ఓకే సో ఎర్రర్స్ చూసుకొని రాసుకోవాలండి. ఓకే సో VIZ2 సో ఇక్కడ మనకి ప్రాబ్లం వచ్చింది G067కి ప్రాబ్లం వచ్చింది. G067 సో G067కి మనకి పేమెంట్ ట్రాన్సాక్షన్ దగ్గర సో ఏం ప్రాబ్లం వచ్చింది? అసెట్ సంబంధించింది వచ్చింది. అసెట్
అసెట్ అకౌంటింగ్ లో మనకి రెండు కూడా సప్రెస్ లో ఉన్నాయి, ఆప్షనల్ లో పెట్టుకోండి. ఓకే, సో ఇదే ప్రాబ్లం మనకి ఇక్కడ క్లియర్ కట్ గా చెప్పాడు వాడు. ఓకే, అదర్ లో కూడా క్లియర్ కట్ గా చెప్పాడు. సో there is incompatibility field selection group asset number సీరియల్ నెంబర్ అన్నాడు. ఓకే, ఆప్షన్లో పెట్టుకుంటే తప్పేం లేదు, మ్యాండేటరీలో పెడితే ప్రాబ్లం, కానీ ఆప్షన్లో పెడితే ఏం కాదు. ఓకే, సో ఇప్పుడు నేను మళ్ళీ దీన్ని రీపోస్ట్ చేయాలి, ఎందుకంటే రీఫ్రెష్ చేయకపోతే మళ్ళీ పోస్ట్ అవుతుంది. సో మళ్ళీ ME21లోకి వెళ్ళి ఓకే, సో మళ్ళీ ఎసెట్ నేను ప్రొక్యూర్ చేస్తాను. పర్చేసింగ్ గ్రూప్, కంపెనీ కోడ్, అకౌంట్ అసైన్మెంట్ కేటగిరీ, సో షార్ట్ టెక్స్ట్. ఓకే, సో ఇవన్నీ మీకు ఇవ్వాలి. సో నెట్ ప్రైజ్, కరెన్సీ, ఓకే, ల్యాండ్, స్టోరేజ్ లొకేషన్, ఎంటర్. సో ఎసెట్ తీసుకోండి. సో ఎసెట్ తీసుకొని సో ఇక్కడ మెటీరియల్ గ్రూప్ మిస్ అయిందంట, మెటీరియల్ గ్రూప్ కూడా ఇచ్చేయండి, ఎంటర్. సో ఇప్పుడు మనకి ఎటువంటి ఎర్రర్ లేదు. ఓకే, సో మెసేజెస్లోకి వెళ్ళి సో ఇవి డీటెయిల్స్ ఇచ్చేసాయి. ఓకే, సో ప్రింట్అవుట్ సెలెక్షన్ చేసుకొని విఎన్ అని చెప్పి ఇచ్చి కమ్యూనికేషన్ మెథడ్లోకి వెళ్తే LP01 ఇవ్వాలి. ఓకే, ఈ LP01 ఇచ్చి మీరు బ్యాక్ వచ్చేసి ప్రింట్అవుట్ చేసుకుంటే సో పర్చేజ్ ఆర్డర్లో మీకు సో అసెట్ బిల్డింగ్ ఎంత పెట్టుకుంటున్నాం అని చెప్పి P1 రైజ్ చేసాం. సో ఈ PO ఎక్కడికి వెళ్తుంది? సో వెండర్కి వెళ్తుంది. వెండర్ ఏం చేస్తాడు? P1 బేస్ చేసుకొని సో మనకి గూడ్స్ అనేది డెలివర్ చేస్తాడు. ఓకే, సో మరి ఇప్పుడు మనం దీన్ని సేవ్ చేస్తే మరి సేవ్ అయిపోతుంది. సో పర్చేజ్ ఆర్డర్ అనేది మనకి క్రియేట్ అయిపోయింది. సో అసెట్తో పర్చేజ్ ఆర్డర్ని క్రియేట్ చేసాం. సో PO మనం రైజ్ చేసాం అసెట్తో. సో PO రైజ్ చేసిన తర్వాత సో మనం చేయాల్సిన పని ఏంటి అంటే సో అసెట్తో మనం PO రైజ్ చేసిన తర్వాత సో మనం మీగో రెడీ చేయాలి. సో మీగో వచ్చేటప్పటికి మనకి సో ఏం ఎంట్రీ పడుతుందో చూద్దాం. ఎంట్రీ ఏం పడదు ఇక్కడ, టెక్నికల్ అకౌంట్. సో మీగో వచ్చేటప్పటికి మనకి సో ఇక్కడ సో మీరు పర్చేజ్ ఆర్డర్ తీసుకోండి. ఇప్పుడు ఏమైతే పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేశారో ఈ పర్చేజ్ ఆర్డర్ తీసుకోండి. సో ఈ పర్చేజ్ ఆర్డర్ తీసుకొని ఇక్కడ మెటీరియల్ డాక్యుమెంట్ ఏమీ లేదు. ఓకే, సో అందుకే మనకి ఏమీ పడదు ఎంట్రీ. ఇక్కడ డెలివరీ నోట్ ఇవన్నీ ఇవ్వండి. సో ఇక్కడ మనం సో క్వాంటిటీ, మెటీరియల్, పర్చేజ్ ఆర్డర్, ఓకే, పార్ట్నర్, అకౌంట్ అసైన్మెంట్స్. ఓకే, ఇది GL అకౌంట్. ఓకే, GL అకౌంట్ ఇది బిల్డింగ్ GL అకౌంట్. ఓకే, బిజినెస్ ఏరియా అసెట్ ఇది. ఓకే, పార్ట్నర్ అంటే వెండర్. సో పర్చేజ్ ఆర్డర్ ఇది. ఓకే, సో అలాగే మూమెంట్ టైప్ వచ్చేటప్పటికి 101. సో మనం అసెట్ రిసీవ్ చేసుకుంటున్నాం. సో ఇక్కడ ఐటమ్ ఓకే చేసి మనం చెక్ చేయండి. సో చెక్ చేస్తే మనకి ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయో లేవు, పోస్ట్ చేయండి. సో పోస్ట్ చేస్తే మనకి డాక్యుమెంట్ అనేది పోస్ట్ అయిపోయింది. ఓకే, సో ఇక్కడ మీరు సో ఇది మీరు చూడాలి అంటే మళ్ళా ME23Nలోకి వెళ్ళి చూసుకోండి. సో ME23Nలో మీకు కిందకి లాగితే ఓకే, కిందకి లాగితే ఐటమ్ అని ఉంటుంది, ఐటమ్ డీటెయిల్స్. సో ఈ ఐటమ్ డీటెయిల్స్లో పర్చేజ్ ఆర్డర్ హిస్టరీ. ఓకే, సో గూడ్స్ రిసిట్ అయిందన్నమాట. సో గూడ్స్ రిసిట్ అయిందానికి గూడ్స్ రిసిట్ ఈజ్ నథింగ్ బట్ అసెట్ అన్నమాట. సో ఇక్కడ సో మీకు ఎటువంటి డాక్యుమెంట్ అనేది ఉండదు టెక్నికల్ అకౌంట్ ఉన్నప్పుడు. ఓకే, సో ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటి అంటే సో ఈ అసెట్ని ప్రొక్యూర్మెంట్ చేయాలి. సో ప్రొక్యూర్మెంట్ చేయాలి అంటే మీరు సో మీరోలోకి వెళ్ళి చేస్తారనమాట. ఓకే, సో మీరోలోకి వెళ్ళి మీరు చేయాలి అంటే ఫస్ట్ మీరు OBBG సెటప్ చెక్ చేసుకోవాలి. సో OBBGలో మీ సెటప్ ఎలా ఉందో చెక్ చేసుకోండి. సో ఇందులోకి వెళ్ళి IN పొజిషన్కి ఇచ్చి సో మీ ప్రొసీజర్, మీ ట్యాక్స్ ప్రొసీజర్ ఏంటండి? VI ట్యాక్స్ అని చెప్పి తీసుకోండి. ఓకేనా? సో ఇది తీసుకున్న తర్వాత మీరు చేయాల్సిన పని ఏంటి అంటే సో మీరోలోకి వెళ్ళండి. సో మీరోలోకి వెళ్ళి సో మీరు ఇన్వాయిస్ బుక్ చేయండి. ఓకే, సో అమౌంట్ మనకి 50,000 ఎంత అయితే అంత తీసుకోండి. అంతే అమౌంట్ తెలియదు. ఓకే, సో పర్చేజ్ ఆర్డర్లో ఇచ్చాను కదా 50 lakhs సార్. అది ఇవ్వకూడదు, డైరెక్ట్గా ఇవ్వకూడదు, GST క్యాల్కులేట్ చేస్తున్నాను.
ఓకే, జిఎస్టీ 12% ఇచ్చి అసెట్ ప్రొక్యూర్మెంట్ విత్ పిఓ. తర్వాత మన పిఓ నెంబర్ ఇవ్వాలి ఇక్కడ. సో పిఓ నెంబర్ ఏంటి మంది? సో పిఓ నెంబర్ చేసుకోండి. పిఓ నెంబర్ చేసుకొని క్లిక్ చేయండి, అడాప్ట్. ఓకేనా, వచ్చిందా? సో ఇక్కడ జిఎస్టీ క్యాలిక్యులేట్ అయింది. ఈ జిఎస్టీ క్యాలిక్యులేట్ అయిన అమౌంట్తో కలిపి వేసుకోండి. తర్వాత జనరల్గా ల్యాండ్ మీద జిఎస్టీ లేదు సార్. ల్యాండ్ మీద జిఎస్టీ లేదు సార్. దేని మీద? ల్యాండ్ మీద జిఎస్టీ లేదు సార్. ల్యాండ్ కాదు, బిల్డింగ్ కదా ఇది. ఓకే, బిల్డింగ్ ఇది, ల్యాండ్ కాదు, బిల్డింగ్. ఓకే, నో ఆథరైజేషన్ వచ్చింది. ఓకే, సో నో ఆథరైజేషన్ మనకి వచ్చింది కాబట్టి ఎక్కడికి వెళ్ళాలి? నో ఆథరైజేషన్ అంటే ఓపీ 57. సో ఇవన్నీ నోట్ చేసుకోండి, ఎర్రర్స్ అన్ని కూడా. ఓకే, ఎర్రర్స్ అన్ని నోట్ చేసుకొని పెట్టుకోండి మొత్తం కూడా. విఐ చెక్. ఓకే, సో మళ్ళా మీరోలోకి వెళ్ళండి. సో మీరోలోకి వెళ్ళి సో రిఫరెన్స్ నెంబర్ ఇచ్చేసి క్యాలిక్యులేట్ ట్యాక్స్. సో 12% జిఎస్టీ అసెట్ ప్రొక్యూర్మెంట్ విత్ పిఓ. ఓకే, సో ఇక్కడ సో పిఓ కూడా ఇచ్చేస్తే అడాప్ట్లోకి వెళ్తే మీకు మొత్తం అన్నీ కనపడుతుంది. సో ఈ అమౌంట్ని తీసుకొని సో నువ్వు ఇక్కడ పేస్ట్ చేయండి. ఓకే, సో క్లిక్ చేస్తే మీకు సో ఇక్కడ స్టిల్ ఎర్రర్ చూపిస్తుంది. ఓకే, ఇక్కడ ఓకే కానీ స్టిల్ ఎర్రర్ చూపిస్తుంది. ఎర్రర్ ఏంటి? సో 206 has not relevant for tax. అంటే ఈ జిఎల్కి మనకి ట్యాక్స్ అప్లై అవుతుంది కాబట్టి సో ట్యాక్స్ సంబంధించిన ఇవి తీసుకోమని. ఓకే, సో ఎఫ్ఎస్ డబల్ వెళ్ళి ఓకే దీనికి ట్యాక్స్ అప్లై అవుతుందంట. సో కంట్రోల్ డేటాలోకి వెళ్ళి ట్యాక్స్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా, సో అప్పుడు నీకు ఇష్యూ సాల్వ్ అవుతుంది. ఎంటర్. ఓకే, సో మళ్ళీ ఇది రీఫ్రెష్ చేయాలా చూద్దాం. సో ఇక్కడ చేస్తుంటే మనకి ఎంట్రీలు పిక్ అవ్వట్లేదు, జిఎస్టీలు ఏం రావట్లేదు. ఎందుకు రావట్లేదు ఒకసారి ఎర్రర్ చెక్ చేసుకోండి. సో ఇది అకౌంట్ డిటర్మినేషన్ ఇష్యూ ఉంది. సో అకౌంట్ డిటర్మినేషన్ అంటే ఎవరు చెప్తారు? డబ్ల్యూఆర్ఎక్స్ అంటే ఏంటి? Goods receipt, sir. For goods receipt, WRX. బిఎస్ఎక్స్ అంటే ఇన్వెంటరీ, డబ్ల్యూఆర్ఎక్స్ అంటే Goods receipt. డబ్ల్యూఆర్ఎక్స్ అంటే జిఆర్ఐఆర్ కదా. జిఆర్ఐఆర్ టు వెండర్ కదా ఎంట్రీ మనకు పడాల్సింది. ఇన్వాయిస్ టైంలో ఎంట్రీ ఏం పడుతుంది? మర్చిపోయారండి అందరూ. ఏంటి? ఇన్వెంటరీ అకౌంట్ టు జిఆర్ఐఆర్. సో కాబట్టి నో ఎంట్రీ. ఓకే, అసెట్ కాబట్టి. అదే మనకి ఇన్వాయిస్ చేసేటప్పుడు ఏం పడుతుంది? జిఆర్ఐఆర్ టు వెండర్ అకౌంట్ కదా. సో ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే దీనికి అకౌంట్ డిటర్మినేషన్ చేయాలి. అసెట్కి మెటీరియల్కి అయితే వాల్యుయేషన్ క్లాసు అవన్నీ ఇస్తాం. బట్ ఇక్కడ ఇది ఏంటిది? అసెట్కి వాల్యుయేషన్ క్లాస్ ఉందా? మెటీరియల్ మాస్టర్లో వాల్యుయేషన్ క్లాస్ బేస్ చేసుకునే కదా ఇచ్చేది. ఓబీవైసీలో మనం బిఎస్ఎక్స్కి జిఎల్సి అన్ని అసైన్ చేసాం, గుర్తులేదా? బిఎస్సి అన్ని జిఎల్సి అసైన్ చేసాం కదా. అలాగే డబ్ల్యూఆర్ఎక్స్ కూడా అసైన్ చేసాం కదా. మరి స్టిల్ ఎందుకు ఎర్రర్ వస్తుంది? సో డబ్ల్యూఆర్ఎక్స్ కూడా అసైన్ చేసాం కదా, స్టిల్ ఎందుకు ఎర్రర్ వస్తుంది అంటే ఇది మెటీరియల్ కాదు. మెటీరియల్ అయితే వాల్యుయేషన్ క్లాస్ ఉంటుంది. ఇదేంటిది? మెటీరియల్ కాదు, అసెట్కి వాల్యుయేషన్ క్లాస్ ఏమీ లేదు, అసెట్ క్లాస్ ఉంటుంది. ఓకే, అందుకే దీన్ని వాల్యుయేషన్ క్లాస్ బ్యాంక్ ఇవ్వాలి. ఓకే, సో ఇప్పుడు ట్రై చేయండి. ఇలా ఇచ్చి ట్రై చేస్తే ఇష్యూ సాల్వ్ అవుతుంది. ఎంటర్. సో సిమ్యులేట్ చేస్తే సో చూడండి ఎంట్రీ మనకి పడిందో లేదా. సో వెండర్ టెక్నికల్ క్లియర్ అకౌంట్ టు వెండర్. ఓకే, అండ్ ఇన్పుట్ CGST, ఇన్పుట్ HGST. పోస్ట్ చేస్తే మనకి పోస్ట్ అయిపోతుంది. పోస్ట్ చేస్తుంటే ఇంకేదో ఎర్రర్ ఉన్నట్టు ఉంది చూడండి. సో స్టిల్ ఎర్రర్ చూపిస్తుంది. సో బిజినెస్ ప్లేస్ ఇవ్వాలి.
బిజినెస్ ప్లేస్ కూడా ఇచ్చేయండి. ఈ అసెట్ ప్రొక్యూర్మెంట్ చేసిన తర్వాత ఏం చేయాలి? అసెట్ని ప్రొక్యూర్మెంట్ చేసిన తర్వాత ఏం చేయాలి? తర్వాత ఏం పేమెంట్ చేయాలి? పేమెంట్ చేయాలి. పేమెంట్ చేయాలి. ఎవరికి పేమెంట్ చేయాలి? టెస్ట్ వన్ వెండర్కి. వెండర్ పేమెంట్ చేయాలి. మనది ఏంటిది? మనకి సో ఇక్కడ చూడండి అకౌంటింగ్ డాక్యుమెంట్. ఓకే, అకౌంటింగ్ డాక్యుమెంట్. సో అలాగే ఇక్కడ అసెట్ ట్రాన్సాక్షన్ చూడండి ఇక్కడ అకౌంటింగ్ డాక్యుమెంట్. సో టెక్నికల్ క్లియరెన్స్ 70 అంటే అసెట్ అకౌంట్ ఆటో టెక్నికల్ క్లియర్ అకౌంట్. ఓకే, సో ఇక్కడ మనకి సో ఎంట్రీ వచ్చేటప్పటికి చూసారా? సో మనకి ఎంట్రీ వచ్చేటప్పటికి ఎలా పడుతుందో చూసారా? ఇది టెక్నికల్ క్లియర్ అకౌంట్తో ఎంట్రీ ఇలా ఉంటుంది. అంటే ఏంటి? సో ఇక్కడ జనరల్ యాక్సెప్ట్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ వైజ్ మనకి ఎంట్రీ పడుతుంది. ఎంట్రీ ఏంటి అన్నది నెక్స్ట్ క్లాస్లో చెప్తాను మీకు. ఓకే, సో అదే నార్మల్గా అయితే ఎంట్రీలు రావు, బట్ సో దీంట్లో కాబట్టి వచ్చింది. టెక్నికల్ క్లియర్ అకౌంట్తో ఎంట్రీ అక్విజిషన్ అనేది జనరల్గా అక్విజిషన్ చేసినప్పుడు ఎంట్రీ ఏం పడుతుందండి? అసెట్ అకౌంట్ అటు వెండర్. కానీ ఇవన్నీ చూడండి ఇక్కడ సో ఇక్కడ టెక్నికల్ క్లియర్ అకౌంట్ అనేది యాడ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ దీని మీద క్లిక్ చేస్తే మనకి ఇలా వస్తుంది. అంటే ఏంటి? సో అకౌంటింగ్ ప్రిన్సిపల్. సో ఇక్కడ ఎన్ని అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ ఉంటే అన్ని అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ వైజ్ మనం చూసుకోవచ్చు సేమ్ ఎంట్రీనే. ఓకే, సో ఇక్కడ ఈ ఎంట్రీ వచ్చేటప్పుడు అకౌంటింగ్ ప్రిన్సిపల్ వైజ్ మనకి పడుతుంది అనమాట. అంటే లెడ్జర్ వైజ్ పడుతుంది. సో ఏంటిది కాన్సెప్ట్? టెక్నికల్ క్లియర్ అకౌంట్ అంటే ఏంటి అన్నది నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఓకేనా? సో ఈ ఎంట్రీ ఒకసారి ఇలా ఉంచండి అంతే ప్రస్తుతానికి. వీ విల్ డిస్కస్ దీస్ థింగ్స్ ఇన్ ది నెక్స్ట్ క్లాస్, దీని గురించి డీటెయిల్గా. సో ఇప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంటి అంటే ఫాలోయింగ్ డాక్యుమెంట్లోకి వెళ్ళి అకౌంటింగ్ డాక్యుమెంట్ మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసి ఓకే, సో ఇక్కడ దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసి మన పేమెంట్ మెథడ్ ఏంటి? డాలరా? అవును సార్. డాలర్ చేసుకొని ఆటో కూడా వెళ్ళి చెక్ చేసుకోండి. సో మనకి FBL1లోకి వెళ్ళి ఓకే, FBL1లోకి వెళ్ళి సో సప్లయర్ తీసుకొని చెక్ సో చెక్ చేస్తే మనకి ఇప్పుడు పోస్ట్ చేసింది ఇది 2 ఇన్వాయిస్లు ఉన్నాయి. ఇప్పుడు పోస్ట్ చేసింది ఇదే కదా? ఓకే, ఇదే కదా? సో ఇదే కదా? సో ఇది ఒకటి ఉంది క్లియర్ చేయడానికి, ఇది ఒకటి ఉంది. 2 కూడా క్లియర్ చేసేద్దాం. సో క్లియర్ చేయడానికి మనం ఏ టికోన్ యూజ్ చేస్తాం? F110 యూజ్ చేస్తాం. వెళ్ళండి F110 యూజ్ చేయండి. ఇప్పుడు వెళ్ళి F110 రన్ డేట్ ఎంత? టుడే డేట్. పారామీటర్స్, కంపెనీ కోడ్ ఏంటి? ఇవన్నీ రియల్ టైమ్ సినారియోస్ అండి. VIZ. ఓకే, సో పేమెంట్ మెథడ్ ఏంటి? డాలర్. ఓకే, నెక్స్ట్ పేమెంట్ డేట్ మళ్ళీ మనం ఎప్పుడు రన్ చేస్తున్నాం అన్నది. ఓకే, సప్లయర్ ఇన్ఫర్మేషన్ సో ఇక్కడ అడిషనల్ లాగ్. ఓకే, స్టేటస్ ఓకేనా? సో అలాగే ప్రపోజల్ స్టార్ట్ ఇమీడియట్లీ క్లిక్ ఓకే. ఓకే, ఎడిట్ ప్రపోజల్లోకి వెళ్ళి చెక్ చేయొచ్చు కదా? సో ఎర్రర్స్ ఏమీ లేవు. సో ఎర్రర్స్ ఏమైనా ఉన్నాయా? ఏమీ లేవు. ఓకే, సో ఇప్పుడు మీరు ఈ పేమెంట్ చేసుకోవచ్చు. పేమెంట్ చేసే ముందు మీరు ఇందులో కూడా వెళ్ళి చెక్ చేసుకోవచ్చు అన్నమాట. దేంట్లో? ఎడిట్లోకి వెళ్ళి ప్రపోజల్ కదా? సో డిస్ప్లే ప్రపోజల్ ఎక్సెప్షనల్ లిస్ట్ ప్రపోజల్ లిస్ట్లో కూడా మీరు చూడొచ్చు. ఇవన్నీ ఎవరయ్యబ్బా ఎక్సెప్షన్లోకి వెళ్ళి ఇవి పేమెంట్ చేస్తున్నాం మనం. ఇవన్నీ ఎక్సెప్షన్లో వెళ్ళి మనకు సంబంధం లేదు. ఓకే, ఇది మాత్రం పేమెంట్ చేస్తాం. ఇది డాలర్ది. సో ఇది ఓకే. సో ఇప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే పేమెంట్ చేసే ముందు ఒకసారి టీ కోడ్ వచ్చేటప్పటికి అసెట్ వాల్యూస్ చూడటానికి టీ కోడ్ ఉంది. ఇప్పుడు మీరు అయిపోయింది కదా ఇన్వాయిస్ కదా, ఇప్పుడు అసెట్కి వాల్యూ పడిపోయింది, అక్విజిషన్ అయిపోయింది కదా, మరి టీ కోడ్ ఏంటండి? అక్విజిషన్ అయింది కదా, అసెట్ వాల్యూ చూడాలి అంటే AW01L రాసుకోండి. ఎక్కడైనా అసెట్ వాల్యూని మనం చూడాలి అంటే
టీ కోడ్ ఏంటండి AW01N ఎంటర్. సో ఇక్కడ చూసినట్లయితే పోస్టెడ్ వాల్యూస్లోకి వెళ్తే మీకు సో మీరు ఎంత అసెట్ని ప్రొక్యూర్ చేశారు అనేది ఇక్కడ కనబడుతుంది అనమాట. సో దీనికి డిప్రిసియేషన్ ఎంత అవుతుంది అనేది కూడా ఇక్కడ ఇంకా చేయలేదు. ఇంకా మనం ప్లాన్ చేసుకున్నాం కానీ ఇంకా క్యాలిక్యులేట్ చేయాలి, డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేయాలి. పోస్టెడ్ వాల్యూస్లో చూడాలి. ప్లానెడ్ వాల్యూస్లో సిస్టమ్ ఆల్రెడీ చూపిస్తుంది. ఓకే, సో ప్లానెడ్ వాల్యూస్ చూడండి. ప్లానెడ్ వాల్యూస్లో డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ అయినట్టు చూపిస్తుంది. ఇంత క్యాలిక్యులేట్ చేయాలి అన్నది. ఇంత క్యాలిక్యులేట్ చేస్తే నీ టోటల్ ఎంత వస్తుంది అని చెప్పి చూపిస్తుంది అసెట్ వాల్యూ డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత. కానీ ఇది ప్లానెడ్ ఇది. కానీ పోస్టెడ్ వాల్యూస్ మనకి ఇంపార్టెంట్. పోస్టెడ్ వాల్యూస్లో అక్విజిషన్ వాల్యూ ఇంత అని చూపిస్తుంది చూసారా. సో అండ్ ప్లానెడ్ వాల్యూస్లో మీకు సో మనం సో డిప్రిసియేషన్ ప్లానెడ్ వాల్యూస్లో మనం సో అసెట్ని మనం ప్రొక్యూర్మెంట్ చేసాము, ఈ డేట్ను ప్రొక్యూర్మెంట్ చేసాము అని చూపిస్తుంది. సో నువ్వు క్యాలిక్యులేట్ చేసింది జనరల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ వైజ్ మనం చేసాం అన్నమాట. అకౌంటింగ్ ప్రిన్సిపల్ వైజ్ చేసాం. అర్థమైందా లేదా? సో ఇది అసెట్ ప్రొక్యూర్మెంట్. ఓకే, సో అసెట్ ప్రొక్యూర్మెంట్ అంటాం దీన్నే మనం. సో ఇలా మనం అసెట్ని ప్రొక్యూర్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? ఆల్ రైట్. సో ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటి, నెక్స్ట్ ఏంటి చేయాల్సిన పని ఏంటి అంటే సో అసెట్ని ప్రొక్యూర్మెంట్ చేసేసాం. సో S/4HANAలో అయితే మనకి సో టెక్నికల్ క్లియర్ అకౌంట్ అనేది వస్తుంది. ఇది పేమెంట్ కూడా చేసేస్తున్నాం ఇప్పుడు. సో పేమెంట్ ఎక్కడ ఉంది మనకి, ప్రపోజల్ ఇక్కడ ఉన్నాం. పేమెంట్ చేసేస్తే పేమెంట్ అయిపోతుంది. పేమెంట్ కూడా వెళ్ళి చెక్ చేసుకో, పేమెంట్ అయిపోయిందో లేదో. ఈ రెండు కూడా మనం పేమెంట్ చేసాం. సో ఇది ఒకటి మిగిలింది. సో ఎందుకు మిగిలిందో తెలీదు, చెక్ చేసుకోవాలి. బట్ ప్రజెంట్ అయితే మాత్రం పేమెంట్ చేసాం. దీనికి పేమెంట్ మెథడ్ ఇవ్వాల. ఇది బ్లాక్లో ఉంది, ఆర్ బ్లాక్లో ఉంది సార్. ఇది ఆర్ బ్లాక్లో ఉంది, అందుకే పేమెంట్ అవ్వలేదు. ఓకేనా? సో దీన్ని ఆర్ బ్లాక్లో నుంచి తీసి కూడా పేమెంట్ చేసేయచ్చు. ఓకే, అండ్ పేమెంట్ మెథడ్ ఇవ్వలేదు, పేమెంట్ మెథడ్ ఇచ్చేసేయండి. సో ఇప్పుడు దీన్ని పేమెంట్ చేస్తే పేమెంట్ అయిపోద్ది. ఇది కూడా అన్నీ క్లోజ్ చేసేస్తాను, చాలా ఎక్కువ అయిపోయినాయి. ఓకే, సో ఇప్పుడు పారామీటర్స్లోకి వెళ్ళి సో ఇప్పుడు నేను పారామీటర్స్లోకి వెళ్ళి సేమ్ టు సేమ్ తీసుకుంటాను. సో ప్రపోజల్. ఓకే, సో ఎడిట్ ప్రపోజల్లో చూస్తే మనకి సో ఇదేదో పిక్ అయిన ఇంకోటి ఒకటి. ఇవన్నీ దేనికి సంబంధించిందబ్బా, వేరే దేనికి సంబంధించిందో ఇది చూడాలి. ఇదే కదా మనది. సో ఇదేం ప్రాబ్లం లేదు, చెక్ చేసి పేమెంట్ చేసి. ఇది ఎక్సెప్షన్లో ఉంది, ఈ మనకి కావాలి. సో వెళ్ళి చెక్ చేసుకోండి. సో క్లియర్. సో ఇది మనకి సో అసెట్ని ప్రొక్యూర్మెంట్ చేయటం, ఆ తర్వాత పేమెంట్ చేయటం. సో ఇది ఒక ప్రాసెస్. అలాగే మరి ఫైనాన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇంకో టీ కోడ్ ఉంది కదా. టీ కోడ్ ఏంటి చెప్పండి? F-90. F-90. ఇప్పుడు MM ఫ్లో చేశాను నేను. సో MM ఫ్లో అయిపోయింది. ఇప్పుడు ఏం ఫ్లో ఇది? FI ఫ్లో. FI ఫ్లోలో మనం సో ఫైనాన్స్ రిలేటెడ్ టీ కోడ్ కూడా ఉంది మనకి. సో POలు ఏం లేకుండా అన్ని కేసులోనూ పర్చేజ్ ఆర్డర్, గూడ్స్ రిసిప్ట్లు ఉండవు. ఇవి నాన్ PO ఇన్వాయిస్లు ఇవన్నీ. F-92. ఓకే, PO లేకుండా కూడా మనకి పర్చేజెస్ ఉంటాయి. ఓకే, సో ఇక్కడ ఇచ్చేసి సో ఇక్కడ F-92 ఏనా, F-90? సో F-90. సో F-90లోకి వెళ్ళి సో రిఫరెన్స్ నెంబర్ తీసుకొని ఓకే సో ఎంటర్. సో ఎంటర్. ఒక 10 లక్షలు పెట్టి ఒక ప్లాంట్ అండ్ మిషనరీ కొంటున్నానండి. 70 నెంబర్ ఇవ్వాలి. ఓకే, 70 అంటే అసెట్ అని అర్థం. బండారు ఏంటిది? 31. ఓకే, సో ఇక్కడ వెహికల్ కొంటున్నాను. 10 లక్షలు పెట్టి వెహికల్ కొంటున్నాను. 10 లక్షలు ఇది
ఒక 0 తగ్గిస్తున్నాం. ఓకే, వెహికల్ కొంటున్నాం. సో ఇక్కడ పోస్ట్ చేసేటప్పుడు మీరు సో ఇక్కడ ఎక్స్టర్నల్ అసెట్ అక్విజిషన్ అని చెప్పి తీసుకోవాలి. సో ట్రాన్సాక్షన్ టైప్. ఓకే, సో ఎంటర్. సో ఎంటర్. ఈ అసెట్ ఏదైతే ఉందో ఈ కంపెనీ కోడ్ది కాదంటుందో ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇది ఎవరిదో కంపెనీ కోడ్ తీసుకున్నాం మనం. మందు తీసుకోవాలండి. మందు ఏంటిది? ఫర్నిచర్ తీసుకుందాం. ఇవే మనం క్రియేట్ చేసింది ఎవరియో తీసుకున్నాం. సో ప్లాంట్ అండ్ మిషనరీ తీసుకుందాం. ఓకే, ప్లాంట్ అండ్ మిషనరీ పర్చేజ్ చేద్దాం. సో 100 తీసుకోండి. ఎంటర్. ఇక్కడ స్టార్ ఇచ్చేయండి, ఇక్కడ ప్లస్ ఇవ్వండి. ఓకే, సో డాక్యుమెంట్ని సిమ్యులేట్ చేయండి. సిమ్యులేట్ చేస్తే ఏమంటుంది? 206 రిక్వైర్స్ వ్యాలిడ్ ట్యాక్స్ కోడ్ అంటుంది. ఓకే, అంటే ట్యాక్స్ని కూడా అప్లై చేయాలనుకుంటే ట్యాక్స్ కూడా తీసుకో. ఎంటర్. 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 సో ఎంటర్ కొట్టండి, వార్నింగ్ మెసేజ్ వస్తాయి. సో ఇక్కడ ట్యాక్స్ ఏం క్యాలిక్యులేట్ చేయలేదు, మరి మార్చేసినట్టున్నారు బ్యాక్ ఎండ్లో ఎవరో. సరే, మన ట్యాక్స్తో పని ఏముంది? సో మనకి సిమ్యులేట్ చేసి పోస్ట్ చేయండి. ఓకే, సో మనకి ట్రాన్సాక్షన్ పోస్ట్ అయిపోయింది కదా. సో మీరు వెళ్ళి ఇప్పుడు మీరు వెళ్ళి సో ఈ అసెట్ సంబంధించిన ట్రాన్సాక్షన్ ఇది. ఓకే, సో అసెట్ అకౌంట్ అన్నట్టు వెండర్, ఇది ఆపరేషనల్ వ్యూ అంటాం. వెండర్ కూడా ఎఫ్ఐ వెండర్ తీసుకోవాలి కదా సార్? పర్చేజ్ వెండర్ తీసుకున్నారు కదా. అదే మన దగ్గర పర్టికులర్ గా వెండర్స్ ఏమీ లేదు కాబట్టి ఇదే తీసుకున్నా. ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు. అదే వెండర్ తీసుకోవాలని రూల్ ఏం లేదు. అదే వెండర్ కి పర్చేజ్ ఆర్డర్ ఉండకపోవచ్చు కదా. అన్ని కేసులో పర్చేజ్ ఆర్డర్ ఉండాల్సిన రూల్ ఏం లేదు కదా. ఆ వెండర్ కి పర్చేజ్ ఆర్డర్ ఉండకపోవచ్చు కదా. ఓకే, సో సార్ ఎఫ్ఐ ఫ్లో లోడ్ సో టెక్నికల్ కాన్సెప్ట్ రాదు కదా సార్ ఇక్కడ మాన్యువల్ గా చేసిన ఇక్కడ ఉంది. ఉందా? ఇదే కదా టెక్నికల్ క్లియర్ అకౌంట్ ఇది. ఓకే, టెక్నికల్ క్లియర్ అకౌంట్ ఇది. టెక్నికల్ క్లియర్ అకౌంట్. సో ఇక్కడ మనకి ఫ్లో వచ్చేటప్పటికి జనరల్ యాక్సెప్ట్ అకౌంట్ ప్రిన్సిపల్ ప్రకారం ఇంకా నువ్వు 4-5 ప్రిన్సిపల్ మెయింటైన్ చేసావు అనుకో, 4-5 ప్రిన్సిపల్ కూడా చెక్ చేసుకోవచ్చు. వేరే కరెన్సీలో మెయింటైన్ చేసావు అనుకో, వేరే కరెన్సీలో కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, సేమే ఎంట్రీ. బట్ ఇప్పుడు మనం ఇక్కడ చూపించట్లేదు. ఓకే, అసెట్ అకౌంటింగ్ లో ఉంటుంది. ఓకే, ఇందులో ఓకేనా. సో మీరో ఎంట్రీ వేరే అమ్మా. ఇప్పుడు మీరో ఎంట్రీ జనరల్ గా వేరే ఉంటుంది, ఈ ఎంట్రీ వేరేగా ఉంటుంది కదా. జిఆర్ఐఆర్ ఉంటాయి కదా అక్కడ జిఆర్ఐఆర్లు ఉండవు కదా. ఓకే, సో ఇప్పుడు AW01లోకి వెళ్ళు. దేంట్లోకి వెళ్ళాలి? AW01N. AW01Nలోకి వెళ్ళి ప్లాంట్ అండ్ మిషనరీ ఇదే కదా. పోస్టెడ్ వాల్యూస్ చెక్ చేయాలి, పడిందో లేదో. పన్ను సో ఇంత పెట్టుకున్నాం. ఓకేనా, క్లారిటీ వచ్చిందా అందరికి? డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేద్దామా? డిప్రిసియేషన్ కూడా క్యాలిక్యులేట్ చేద్దాం మరి ఈ అసెట్లకి. ఓకే, లేదా రేపు చేద్దామా? రేపు చేస్తాంలేండి సార్. చాలండి సార్ ఈరోజు. చాలు కదా. సో చాలండి సార్. ఓకే, సో అసెట్ ప్రొక్యూర్ ఎన్ని టైప్స్ లో అయిపోయినాయి? 2 టైప్స్. ఏంటి ఇంకోటి? పిఓ. పిఓ. సో పిఓ అంటే ఏంటి? పిఓ క్రియేషన్, మీఓ క్రియేషన్, మీరో క్రియేషన్. సో టెక్నికల్ క్లియర్ అకౌంట్ అన్నాం. టెక్నికల్ క్లియర్ అకౌంట్ అంటే ఏంటో టుమారో క్లాస్లో క్లియర్గా చెప్తాం. అలాగే డిప్రిసియేషన్ కూడా ఎలా కాలిక్యులేట్ చేయాలో కూడా టుమారో క్లాస్లో చెప్తాం. డిప్రిసియేషన్ రిటైర్మెంట్ కూడా అయిపోతుంది. ఓకే, సో జస్ట్ లైక్ ఇది అలా కనపడుతుంది. మీ సిస్టంలో చేస్తే ఏముండదు. నేను ఇప్పుడు ఏమైతే కోర్స్ చేసినా అయ్యే ఎర్రర్స్ వస్తాయి. ఓకే, సో నాకు చేయడానికి 40 minutes పట్టింది, మీకు చేయడానికి 1.5 hours పడుతుంది. ట్రై చేయండి. ఓకే, yes మేడం. ఒకసారి టేబుల్స్ ఒక లిస్ట్ వైజ్ గా ఏమైనా ఇస్తారా సార్? అంటే ఏం కావాలి మేడం టేబుల్స్? అంటే ఇప్పుడు మీరు ఏమైనా కావాలంటే టేబుల్స్ యూజ్ చేయండి అని క్లాస్ చేసుకుంటూ ఓరల్ గా చెప్తున్నారు కదా, అది ఒక లిస్ట్ లాగా ఇస్తే మేము గుర్తుపెట్టుకుని. రియల్ టైం మేడం, అవన్నీ లిస్టులు ఉండవు. వాటికి మన ఎక్స్పర్టైజ్ ఉపయోగించి మనం కనుక్కుంటామే తప్పేసి లిస్ట్ ఏమి ఉండదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఏమి తెలియకపోతే దేంట్లోకి వెళ్ళాలి? గూగుల్. ఓకే, గూగుల్లో కూడా ఇన్ఫర్మేషన్ దొరుకుద్ది. అది సెర్చ్ చేసే విధానాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు మీరు ఏమి టేబుల్స్ మాకు క్లాస్ లో చెప్తున్నారో ఇదొక లిస్ట్ వైజ్ గా అన్నాను సార్, కొత్త లిస్ట్ కాదు.
టేబుల్స్ లిస్ట్ ఇస్తాను. ఓకే, టేబుల్స్ ఇస్తాను కానీ ఇలాగే ఎతకాలి అనేది అది మీ మీ మైండ్ సెట్. అది ఓకే సార్, అది ఓకే, మేము సెర్చ్ చేసుకుంటాం. కాబట్టి దేంట్లో కన్నా నాకు తెలియకపోతే వెంటనే దూరిపోతాను టేబుల్లోకి. కానీ మీరు అలా వెళ్ళలేరు. అలా వెళ్ళాలి అనేది ఎప్పుడు తెలుస్తుంది మీకు? ఆ కంపెనీలోకి వెళ్ళిన తర్వాత 4 దెబ్బలు తిన్న తర్వాత తెలుస్తుంది. ఓకే, కాబట్టి అది మీకు ఇప్పుడు రాదు. ఆ స్కిల్ సెట్ ఇప్పుడు నేర్చుకునేటప్పుడు రాదు, కాకపోతే చూసి నేర్చుకోవచ్చు అనమాట, అంతే. ఓకే, ఇప్పటి వరకు అయినవి ఒక లిస్ట్ ఇస్తే మాకు, అంటే మీరు చెప్పినవే జస్ట్ క్లాస్ లో ఇంపార్టెంట్ టేబుల్స్ లిస్ట్ ఇస్తాను. ఓకే సార్. సో మీకు ఈ టేబుల్స్ ఎగ్జిక్యూట్ చేసుకోండి ఖచ్చితంగా. సో ఈ టేబుల్స్ ఇంపార్టెంట్. బట్ ఇందులో మనకి S4 హనాలో టేబుల్స్ ఏమున్నాయి మేడం? S4 హనాలో ఏమి టేబుల్స్ లేవు, ఈసీసీలోనే టేబుల్స్ ఉన్నాయి. ఏసీ డోకా ఒకటి టేబుల్ ఉంది. ఓకే, సో ఇప్పుడు నేను ఈ న్యూ అసెట్ అకౌంటింగ్ లో ఏమేమి టేబుల్స్ ఉన్నాయి మొత్తం అనేది చెప్తాను లేదు. ఓకే, సో ఈసీసీలోనే టేబుల్స్ ఉన్నాయి. S4 హనాలో ఏమున్నాయి? ఏసీ డోకా అంతే కదా. ఇప్పుడు జిఎల్ సంబంధించిన టేబుల్, అండార్ సంబంధించిన టేబుల్, కస్టమర్ సంబంధించిన టేబుల్, అసెట్ సంబంధించిన టేబుల్, ఈ 4 కూడా నీకు నెక్స్ట్ క్లాస్లో ఇస్తాను. ఓకేనా? ఒకేసారి చెప్తాను, మొత్తం టేబుల్స్ రాస్తాను. మనకి దీనికి దానికి డిఫరెన్సెస్లో అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు నేను టేబుల్స్ ఇచ్చాను అనుకోండి, ఇవి ఈసీసీ టేబుల్స్. S4 హనాలో ఏసీ డోకా అనే టేబుల్ లైన్ ఐటమ్ లెవెల్, అర్థమైందా? ఓన్లీ 1 టేబుల్ ఏసీ డోకా. బట్ మాస్టర్ డేటా టేబుల్స్ సెపరేట్ ఉన్నాయి. సో మాస్టర్ డేటా టేబుల్స్ SKA1, SKB1, బిజినెస్ పార్ట్నర్ ఉంది. బిజినెస్ పార్ట్నర్ టేబుల్స్ ఆల్రెడీ ఇచ్చాను. ఓకే, సో SKA1, SKB1, SKAT అంతే జనరల్ లెడ్జర్ది. సో బిజినెస్ పార్ట్నర్ ఆల్రెడీ టేబుల్స్ ఇచ్చాను. దాంట్లో మళ్ళీ వెండర్ మాస్టర్ LFBA1, LFB1, కస్టమర్ మాస్టర్ ఇంకా డిస్కస్ చేయలేదు. ఇవే కదా టేబుల్స్, మొత్తం మీద 6 టేబుల్స్ ఉన్నాయి. మళ్ళీ చెప్తాను, ఇస్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ.